హలో అండి మిసేశ్రావు. బంగ్లాదేశ్లో అల్లకల్లోలంగా ఉంది. భారతీయులు ఎవ్వరూ బయటకు రావద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అసలు బంగ్లాదేశ్ ఆ పరిస్థితిలోకి రావడానికి కారణం ఏంటి? బంగ్లాదేశ్ అసలు భారతదేశం నుంచి విడిపోయే రోజుల్లో ఏం జరిగింది అనే దాని మీద ఎగ్జాక్ట్గా మనకి సమాచారం అందించడానికి అప్పట్లో స్టూడెంట్గా ఉన్నటువంటి నడింపల్లి సీతారామరాజు గారు బంగ్లాదేశ్ ప్రాంతంలో ఆయన గ్రౌండ్లో ఆయన తిరిగారు. అప్పట్లో అసలు ఏం జరిగింది అనేది గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు. ప్రత్యేకమైనటువంటి ఇన్విటేషన్ మేరకు ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మీరే బంగ్లాదేశ్లో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది గ్రౌండ్లో అని చెప్పడానికి ప్రత్యక్షంగా మీరు స్టూడెంట్ రోజులు అక్కడ ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది ఆ రోజుల్లో? నేను డిగ్రీ చదువుతుంటే 1971 ఆ ప్రాంతంలో ఇది బంగ్లాదేశ్ క్రైసిస్ స్టార్ట్ అయిందండి. లాంగ్వేజ్ మీద స్టార్ట్ అయింది ఫస్ట్. ఎందుకంటే ఉర్దూను బలవంతంగా అక్కడ రుద్దుదామని పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. వాళ్ళ నేషనల్ లాంగ్వేజ్ అసలు ముందు నుంచి కూడా వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ విడిపోయినప్పుడు పెద్ద క్రైసిస్ జరిగింది. బ్రిటిష్ ఇండియా ఎడగొట్టింది బెంగాల్ని. అంతకుముందు సిరాజుద్దౌలా అలాంటి ముస్లిం పెద్ద లీడర్స్ అంతా కూడా ముస్లిం లీడర్స్ పరిపాలించారు యునైటెడ్ బంగ్లాని. కానీ కన్వర్షన్స్ ఆ రోజులో మిలియన్స్లో జరిగింది త్రూ స్వర్డ్. మొత్తం మర్తవా నరికేమన్నా సిరాజుద్దౌలా టైంలోని 1916, 70s సెంచరీలో జరిగి ఉంటుంది. ఆ తర్వాత బ్రిటిష్ ఇండియా ఫస్ట్ అక్కడికే రాబర్ట్ క్లైవ్ అక్కడికే ఎంటర్ అయినాడు ఫస్ట్ అండి. వాళ్ళు ఎక్కడో అమెరికాను కొనుక్కుంటానికి ఇండియాను కొనుక్కుంటానికి వచ్చి కొలంబస్ వెళ్ళి అమెరికాలో దిగాడు ఆయన. కానీ ఇండియా లేదు, కొలంబస్ వెళ్ళాడు కాబట్టి అక్కడ ఇండియన్స్ ఎలా ఉన్నారు ఏంటంటే రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడు. ఇవాళ కూడా రెడ్ ఇండియన్స్ అని ఉపయోగిస్తారు. అటువంటి ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు తిరిగి ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, స్పానిష్ వాళ్ళు అందరూ ప్రయత్నం చేస్తే మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు సాధించారు. అంచేతనే బ్రిటిష్ ఇండియా ముందు స్టార్ట్ అయింది కలకత్తాలో నుండి. ఆయన రాబర్ట్ క్లైవ్ అని వీధిలో తిరుగుతున్న రౌడీ ఎలిమెంట్ని తీసుకొచ్చి షిప్ ఎక్కించేశారు బలవంతంగా పేరెంట్స్ ఇంగ్లాండ్ నుంచి. ఆ షిప్లో అంతా ఆర్మీ ఉంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారానికి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇండియాని కొనుక్కోవటం కోసం వచ్చినటువంటి ఆ టీము ఫస్ట్ ఎంటర్ అయింది బెంగాల్లో. బెంగాల్ కోస్ట్ దగ్గర నుంచి వచ్చేప్పటికి దిగినటువంటి దాంట్లో ముందు రాబర్ట్ క్లైవ్ ఎవరైతే బ్రిటన్లో వేగబాండ్గా ఉండి తిరుగుతూ దేశదిమ్మరిగా ఉన్నాడో, రౌడీ ఎలిమెంట్గా ఉన్నాడో వాడే దానికి ఆ టీంకి నాయకత్వం ఇచ్చి షిప్ అంటే 2-3 నెలలు పట్టి ఉంటుందండి ఇంగ్లాండ్ నుంచి రావడానికి. వచ్చేప్పటికి వాడే లీడర్ అయ్యాడు ఇందులో షిప్లో వచ్చినటువంటి వాడు. అక్కడికి వచ్చి దిగి మొత్తం వ్యాపారం మొదలుపెట్టారు వాళ్ళు. నెమ్మదిగా వ్యాపారంలోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఒక చిన్న ఏరియాని క్యాప్చర్ చేశారు. వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి, మన దగ్గర కత్తులు, కటార్లు, డాళ్ళు, బాకులు, బళ్ళాలు, ఈ గుర్రాలు, ఏనుగు తప్ప ఏమి లేవు. మన దగ్గర ఉన్నటువంటి గన్స్ కూడా పౌడర్తో కొట్టి పిరంగిలే ఉన్నాయి తప్ప అది కూడా అంతకుముందు వచ్చినటువంటి ఏదైతే ఉన్నారో ఇక్కడికి దాడి చేసినటువంటి వాళ్ళు పూర్వం దాడి చేసినటువంటి ముస్లిమ్స్ కానీ లేకపోతే వాళ్ళకి ముందు వచ్చినటువంటి వాళ్ళు కానీ పట్టుకొచ్చినటువంటి అని వాళ్ళంతా ఇటు నుంచి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి. అలాగే చెంగీస్ ఖాన్ కానీ అలాగే అలెగ్జాండర్ కానీ త్రూ పెషావర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇంకో రూట్ లేదండి. ఇప్పుడంటే ట్రయాంగిల్ వచ్చింది అది అప్పుడు అది లేదు. అది షిప్లోంచి వచ్చినటువంటి వాడు రాబర్ట్ క్లైవ్ ఆక్యుపై చేసుకున్న తర్వాత అతనే ఫస్ట్ ఎంట్రీ. వైస్రాయ్ అతను ఫస్ట్ వచ్చినటువంటి వాడు కాబట్టి వ్యాపారించి వచ్చి మొత్తం బెంగాల్ ఆక్రమించారండి. ఇంకా అదేంటంటే వారు ఎలా ఉండేదంటే అప్పుడు నేను చదివిన దాన్ని బట్టి వింటమా లేకపోతే చంపేయటమా లేదా సరెండర్ అవటమా ఇలా జరిగింది. మొత్తాన్ని క్యాప్చర్ చేశాడు, బెంగాల్ క్యాప్చర్ చేశాడు. అలా ఎంట్రీ అయినటువంటి వాళ్ళు నెమ్మదిగా ఒక్కొక్క ఏరియాస్ని ఆక్యుపై చేసుకుంటా వాళ్ళని సరెండర్ చేసుకుంటా వాళ్ళు రాజులు ఏంటంటే వాళ్ళు కొంచెం నీతిగా ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు కూడా నీతిగా ఉన్నారు, కలుపుకున్నారు. వాళ్ళు చాలా వరకు వచ్చినటువంటి రిఫార్మ్స్ ఎన్నో వచ్చినాయి. బెంటింగ్ రిఫార్మ్స్ వచ్చినాయి, అలాగే రకరకాల మెకాలే రిఫార్మ్స్ వచ్చినాయి. ఇంగ్లీష్ ఒకటి తీసుకొచ్చారు, అలా బిజినెస్ ఒకటి తీసుకొచ్చారు, క్యాపిటల్స్ కొంతమంది కట్టారు. వేళ ఢిల్లీ పార్లమెంట్, పాత పార్లమెంట్ కూడా వాళ్ళు కట్టింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి వేళ ఉన్నటువంటి బిల్డింగ్ కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టింది. మద్రాసు తర్వాత అక్కడి నుంచి కలకటాలో వచ్చినటువంటి ఏదైతే విక్టోరియా మహారాణి ప్యాలెస్ ఉందండి, ఆ ప్యాలెస్ కూడా వాళ్ళే కట్టారు.
మీకు ప్యాలెస్ ఎక్కడున్నా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ప్యాలెస్లన్నీ ఆడకట్టినాయి. అలాగే నెమ్మదిగా వచ్చినటువంటి గవర్నర్ జనరల్గా ఈ తర్వాత వచ్చినటువంటి కాలంలో మొత్తం బెంగాల్ విడగొట్టినప్పుడు చాలా పెద్ద మూమెంట్ జరిగిందండి. మూమెంట్ ఒప్పుకోలేదు చాలామంది, చాలా పెద్ద రివోల్ట్ జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు కావాలని విడగొట్టారు, ఎందుకంటే పెద్ద ప్రాంతం అయిపోయింది. సిరాజుద్దౌలా వచ్చినటువంటి కాలం అది, ముస్లిమ్స్ వాళ్ళకు థ్రెట్ ఉందన్నట్టు ఉద్దేశంతో విడగొట్టిన తర్వాత అప్పుడు చాలా పెద్ద ఉద్యమం జరిగి ఎన్నో వందల మంది చచ్చిపోయారు, ఇండియన్స్ చనిపోయారు. బెంగాల్ ఫస్ట్ నుంచి ఒక రెవల్యూషనరీ మూమెంట్ జరిగినటువంటి ప్రాంతం ఉండేది. ఎందుకంటే మనకి అరవింద్ ఘోష్ కానీ వీళ్ళంతా రెబల్స్ అంతా ఆ రోజుల్లో, ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అలా జరిగినటువంటి ఉద్యమంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా 2 ముక్కలు చేసి ఎప్పుడైతే చేశారో, అది కూడా మనం బ్రిటిష్ ఇండియా ఇడిపోకముందు, జస్ట్ గాంధీ గారి మూమెంట్ జరుగుతున్న రోజుల్లోనే దాన్ని కావాలని విడగొట్టారు. అంటే బ్రిటిష్ టైంలోనే విడిపోయింది. బ్రిటిష్ టైంలో విడిపోయింది. విడగొట్టిన తర్వాత చాలా పెద్ద అల్లకల్లోలు అయిపోయింది. వాళ్ళు మేము విడిపోమన్నారు పాపం, కానీ క్రష్ చేసేసింది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. మన ఇండియన్స్లో కూడా ఆర్మీలో ఎక్కువ 80% మన ఇండియన్సే ఉండేవారు అందులో. అలాగే మనం క్రష్ చేసినటువంటి ప్రాంతానంతా కూడా ఏదైతే ఉందో బెంగాల్ విడగొట్టిన తర్వాత భాషను విడగొట్టారు వాళ్ళు ముందు. కొంతమంది ముస్లిమ్స్ ఏంటంటే ఉర్దూ చాలా తక్కువ మంది మాట్లాడేవారు. అంతా ఈవెన్ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ భాష, మాతృభాష బెంగాలీయే. ఓకే. అలా ఏర్పడిందండి ఢాకా. దానికి క్యాపిటల్గా ఢాకాని పెట్టుకున్నారు వాళ్ళు. అది ఢాకా అంటే చాలా చాలా పుణ్య ప్రదేశం అది. దుర్గాదేవి ఉత్సవాలు బాగా జరిగాయి అక్కడ. అంచేత ఏంటంటే ఢాకా యూనివర్సిటీ కూడా ముందు నుంచి ఫేమస్. కలకత్తా యూనివర్సిటీ ఎంత ఫేమస్, జాదవ్పూర్ యూనివర్సిటీ అని అంత ఫేమస్. రీసెర్చ్ చేయడానికి అక్కడికి వెళ్ళారు. బ్రిటిష్ ఇండియా పెట్టినటువంటి యూనివర్సిటీ అండి. నేను అక్కడ పోలేదు, కానీ బంగ్లాదేశ్ ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి ఆ స్టూడెంట్ యూనియన్స్లో మేము ఉన్నాం. ఓకే. నాకు ఆ స్టూడెంట్ డేస్లో కూడా నాకే బంగబంధుని పేరు ఇచ్చారు. బంగబంధు అంటే షేక్ ముజిబుర్ రెహమాన్కి ఆ ప్రాంత ప్రజలు పెట్టినటువంటిది. ఆయన ఆ లాంగ్వేజ్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడండి. మాకు ఎవరికి పాకిస్తాన్ ఉర్దూ నేషనల్ లాంగ్వేజ్ చేసింది. మాకు ఆ లాంగ్వేజ్ అక్కలేదు. మా మాతృభాష బెంగాలీ, మాకు ఆ లాంగ్వేజ్ తెలియదు. మాకు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి 90% పీపుల్ ఆర్ నాట్ స్పీకింగ్ ఇది ఉర్దూ అని చెప్పాడు ఆయన. పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ రూల్ ఒప్పుకోలేదు అది. అప్పుడు మిలిటరీ రూల్ క్రష్ చేయడానికి ప్రయత్నం చేసిందండి. ఎట్టి పెర్సన్లను మేము లాంగ్వేజ్ పెట్టము, ఇదే ఉండవలసింది, ఉర్దూ ఉండాల్సిందని చాలా ప్రెషర్ తెచ్చారు. దానికోసం ఆర్మీని పంపారు. ఆర్మీని పంపించినప్పుడు జనరల్ జియాజీ అని దానికి ఆర్మీకి ఇది పాకిస్తాన్ ఆర్మీకి ఆయన లీడర్గా ఉన్నాడు. అక్కడ లీడర్గా ఉండి అంటే ఆయన ఆర్మీ చీఫ్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అంటే తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్. ఓకే. 2 పాకిస్తాన్లు విడగొట్టించారండి. అప్పుడు బ్రిటిష్ వాడు ఎంత మూర్ఖులో చూడండి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం. అప్పుడు మన నాయకులు కూడా ఒప్పుకుంటాం కూడా చాలా పెద్ద పొరపాటు, ఒప్పుకోలేదు కూడా. కానీ బలవంతంగా మనం ఇండిపెండెన్స్ ఆప్ చేస్తామని వాళ్ళు ఎరేశారు. మీకు ఇండిపెండెన్స్ కావాలా, పాకిస్తాన్ కావాలా? మాకు ఇండిపెండెన్సే కావాలన్నారు. గాంధీ ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పించారు. ఓకే. చరిత్ర చెప్తున్నటువంటి పాఠం అది. చరిత్రలో ఉన్నటువంటి అంటే అనేక పుస్తకాలు రాశారు కాబట్టి, అనేక పుస్తకాలు వచ్చినాయి కాబట్టి, నెహ్రూ గారు కూడా డిస్కవరీ ఆఫ్ ఇండియా అని రాశారు, పెద్ద పుస్తకం రాశారు, చాలా గ్రేట్ పుస్తకం. నెహ్రూ గారు పెట్టిన జైలు కూడా నేను వెళ్ళి చూశానండి. అది ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది, ఔరంగాబాద్ దగ్గరలో ఉంటుంది. అది అక్కడ ఉన్న జైల్లో అంటే వాళ్ళందరూ చిన్న చిన్న రూములు ఇచ్చారు. పెద్ద పెద్ద నాయకులు అందరినీ పెట్టారు అక్కడ. అప్పుడు అల్లూరి సత్యం గారు కూడా పెట్టారు. ఫస్ట్ జనరల్ సెక్రటరీ చేశారు అల్లూరి సత్యనారాయణ. ప్రెసిడెంట్ ఆఫ్ ఏఐసిసి ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ అయితే అప్పుడు ఇప్పుడులాగా 50 మంది ప్రెసిడెంట్ 50 మంది సెక్రటరీ లేరండి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఒక్కడే కానీ సెక్రటరీలు ఎక్కువ ఉన్నారు, జాయింట్ సెక్రటరీ ఎక్కువ ఉన్నారు. సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. అప్పుడు అల్లూరి సత్యనారాయణ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన కుమారుడే బోస్, మన రాజీవ్ గాంధీ ఫ్రెండ్. ఓకే. నెహ్రూ గారి కాలం నుంచి అలా కంటిన్యూ అవుతోంది ఆ ఫ్రెండ్షిప్. ఆయన ఎంపీ చేశాడు, తర్వాత ఇక్కడ మినిస్టర్ చేశాడు బోస్ గారు, లేరని కాలం చేశారు ఆయన కుమారుడు. ఆయన అండమాన్ జైల్లో ఉన్నాడు. అండమాన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన పుస్తకం ఒకటి రాశాడండి, బెంగాల్లో ఆ పరిస్థితుల గురించి రాశాడు. ఆయన చాలా భక్తంగా రాశారు. ఆయన జైలు జీవితానంతా. అది వాల్కాసే గంగా అని ఒక పుస్తకం రాశారు. ఆయన జీవిత చరిత్ర కూడా రాశారు అక్కడ ఉండగానే. ఆయనకి అసలు తెలుగు తప్ప ఏ భాష రాదు. ఆ జైల్లో ఉన్నప్పుడే యావజ్జీవ గారికి అరెస్ట్ చేశారు. ఆయన జైల్లో ఉన్నప్పుడే బెంగాలీ నేర్చుకున్నారు, ఇంగ్లీష్ నేర్చుకున్నారు, హిందీ నేర్చుకున్నారు. వాల్గాసే రాహుల్ సాంకృత్యాన్ని రాసినటువంటి గ్రంథాన్ని ఆయన తర్జుమా చేసి వాల్గాసే గంగా అని పేరు పెట్టి రాశారు. అది
అంటే వాల్గా అంటే రష్యాలో ఉన్నది, గంగా నది మన ఇండియాకి, రెండు పవిత్ర నదులు. ఈ రెండు కలిసినాయి కాబట్టి గొప్ప దేశాన్ని సృష్టించడానికి అవకాశం వచ్చి వాళ్ళ మద్దతు ఇచ్చారు మనకి. అంచేత ఆయన కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆ రోజుల్లో ఆ పుస్తకం రాశారు ఆయన. ఆ సాంకృత్యాన్ని అంటే 30 లాంగ్వేజ్ల భాషలు వచ్చిండు ఆయన. ప్రపంచం అంతా తిరిగినటువంటి ఫస్ట్ యాత్రికుడు ఆయన పుస్తకం రాశారు. అంచేత మనకి బెంగాల్ గురించి ఎక్కువ తెలుసు, ఆ ప్రాంతం గురించి తెలుసు ఆయన రాసిన పుస్తకం ద్వారా. కానీ కొన్ని ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమంటారంటే అసలు పాకిస్తాన్ని విడగొట్టడానికి నెహ్రూనే కారణం అని అంటారు. నెహ్రూ కన్నా ముఖ్యంగా గాంధీ గారు ఆయన విడగొట్టడానికి ఒప్పుకోలేదండి, చాలా సత్యాగ్రహం కూడా చేశాడు. నెహ్రూ గారు ఏంటంటే ఏదో ఒకటి కాంప్రమైజ్ కావాలని మౌంట్ బాటన్ను పట్టుబట్టాడు ఆయన, ఇవ్వకపోతే మీకు రాదు అని. మౌంట్ బ్యాటన్ భార్య కూడా నెహ్రూ గారి ఫ్రెండ్, ఆవిడ ఏందో ఒప్పించింది. నెహ్రూ గారిని ఒప్పించడానికి మౌంట్ బ్యాటన్ ఆవిడ పంపించాడని ఒక రూమర్ కథ కూడా ఉంది. అవును, కావచ్చు, నిజం కావచ్చు, లేకపోతే ఆయన మీద. ఎందుకంటే ఆయన నెహ్రూ గారు కొంచెం మంచి సిగరెట్ స్మోకర్ అండి. ఆయనంతా ఏది ఆ రోజుల్లో 555 బర్క్లీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండి సిగరెట్ అదంతా చాలా ఫ్యాషన్ మ్యాన్ ఆయన, చాలా లగ్జరియస్ లైఫ్ అయింది నెహ్రూ గారిది. అంచేత ఏంటంటే నెహ్రూ గారు ఆవిడ్ని పంపించి ఒప్పించాడని ఒక రూమర్ ఒకటి ఉంది. అంటే ఇండిపెండెన్స్ రావడానికి కూడా కారణం ఆ రిలేషన్ అంటారు. ఆ రిలేషన్ అంటారు. నిజమేనా సార్ అది? అది కాకపోవచ్చండి, కానీ ఆ రోజుల్లో పరిస్థితిని బట్టి పటేల్ గారు వీళ్ళంతా, కృపలాని గారు, నందా గారు, గుల్జారీ నందా గారు వీళ్ళంతా ఎగ్రెస్ చేశారు కాబట్టి నెహ్రూ గారు అంటే వాళ్ళకి పెద్దగా పడదండి. పటేల్ గారికి అసలు పడేది కాదు. పటేల్ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. అప్పుడు కాంగ్రెస్ కమిటీ కూడా తీర్మానం చేసింది. తీర్మానాన్ని వ్యతిరేకించి గాంధీ గారు బలవంతంగా నెహ్రూని ప్రైమ్ మినిస్టర్ చేశారు ఆయన. ఎందుకంటే తీర్మానంలో 10 మంది వర్కింగ్ కమిటీ సభ్యులు ఉంటే 80 పటేల్ సపోర్ట్ చేశారండి. నెహ్రూ గారు చేసినటువంటి వాళ్ళు ఇద్దరే, అయినా కానీ నెహ్రూ అయ్యాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అంత లోపాయకారి వ్యవహారం జరిగింది అప్పుడు. గాంధీ గారు ప్రతి దాంట్లో నిల్వాలి అయ్యారండి. లేకపోతే సత్యాగ్రహం చేస్తాను, లేకపోతే నిరంతర నిరాదీక్ష చచ్చిపోతానండి వాడు. ఇటువంటి బెదిరింపులు చేసి చాలా బ్లాక్మెయిల్ బెదిరింపులు చేసినట్టుగా మనకి వీళ్ళ చరిత్ర చెబుతోంది ఆనాటి ఉన్నటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ ఎడగొట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మనం ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు మనం తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందండి. మనకి ఇప్పుడు 2 ఎనిమిలు వచ్చారు, ఇటు పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, విడిపోయినటువంటి బంగ్లాదేశ్ పోరాటం చేస్తే ఆ రోజు ఇందిరాగాంధీ పూర్తి మద్దతు ఇచ్చింది. అంతకుముందు మన ఇండియా మీదకి ఒక ఇంచుమించుగా 1 కోటి మంది, 90 లక్షల మంది మనకు ఇండియాకు వలస వచ్చేసారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులంతా అక్కడ మసాకర్ జరిగింది. అప్పుడు భారతదేశం విడిపోయినప్పుడు అక్కడ జరిగినటువంటి ఏదైతే ఉందో అప్పుడు ఇండియన్ పాపులేషన్, హిందూ పాపులేషన్ మోర్ దాన్ 60% ఉందండి. ముస్లిం పాపులేషన్ కానీ హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంది. చిట్టగాంగ్ ఏరియా అంతా కూడా ట్రైబల్ ఏరియా, అంతా ట్రైబల్స్ అంతా హిందూస్ అండి. వాళ్ళందరినీ వేళ మార్చేశారు. ఈవేళ అక్కడ పర్సెంటేజ్ 10 to 15% ఉంది హిందువుల పర్సెంటేజ్. మీకు విచిత్రం ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడ పుట్టాడండి. ఆయన ఢాకా యూనివర్సిటీలోనే ఎక్కువ ఉండేవాడు ఆయన. ఢాకా విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఆయన రాసినటువంటి జనగణమన అక్కడ ఉండగానే రాశారు ఆయన. అలాగే ఇప్పుడు మన మొన్న ప్రెసిడెంట్ గారు మన ఎవరైతే ఉన్నారో మన ప్రణబ్ ముఖర్జీ వాళ్ళ సిస్టర్ వాళ్ళంతా అక్కడే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. ఆయన అక్కడే పుట్టాడండి, ఢాకా దగ్గరలో పుట్టారు. షిలాంగ్ అన్నీ, ఎందుకంటే బంగ్లాదేశ్ అంతా కూడా నదీ ప్రాంతం ఎక్కువ ఉందండి. అంతా బోట్ మీద వెళ్తారండి. మొత్తం రాష్ట్రాలన్నీ కూడా, ఆ ప్రాంతాల జిల్లాలన్నీ కూడా బోట్ల మీద వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. అంచేత ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి బంగ్లాదేశ్ ఏర్పడినటువంటి పరిస్థితులు భారతదేశంలో అయితే బంగ్లాదేశ్ లేదండి ఆ రోజుని. బంగ్లాదేశ్ లేకపోతే మనకి ఎందుకంటే ఒక శత్రువుని మన ఇందిరాగాంధీ తొలగించగలిగింది. ఆ రోజు ఫీల్డ్ మార్షల్ మానిక్ షా, ఆయనకి ఫీల్డ్ మార్షల్ బిరుదు కూడా వచ్చిందండి, భారతరత్న కూడా వచ్చింది. అంతటి గొప్ప సైన్యాధ్యక్షుడు మనకున్నాడు. అటువంటి నిజాయితీపడినటువంటి సైన్యాధ్యక్షుడు మనకి మళ్ళీ చాలా అరుదుగా లభిస్తారు. ఉన్నటువంటి గొప్ప వాళ్ళంతా ఉన్నారు, తిమ్మప్ప గారు కానీ, కరియప్ప కానీ, వాళ్ళంతా కూడా చాలా గ్రేట్ జర్నల్స్ ఉన్నారు మనకి. అప్పుడు పాకిస్తాన్కి టిక్కా ఖాన్ ఆయన ప్రెసిడెంట్గా వచ్చాడు. ఆయన పాకిస్తాన్ ఆర్మీకి చీఫ్గా ఉన్నాడు. జియావుర్ రెహమాన్ అక్కడ ఉన్నాడు. ఏకేజీ నియాజీ ఇక్కడ ఉన్నాడు, పాకిస్తాన్లో, ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నాడు. 90,000 సైన్యం. ఎప్పుడైతే మనం ఇండియా ఆర్మీ లీడ్ చేస్తుందో జనరల్ అరోరా, ఇది ఎయిర్ చీఫ్ మార్షల్ అండి, సర్దార్జీ, ఆయన ఒక బుక్ రాశారు. ఆయన నా దగ్గర ఉందని మర్చిపోయిన పట్టరాటం, చాలా గొప్ప బుక్ అండి, ఈగిల్స్ ఓవర్ బంగ్లాదేశ్ అని. బంగ్లాదేశ్ లిబరేషన్ మూమెంట్ గురించి, మన ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి, మన సైన్యం చేసినటువంటి త్యాగాల గురించి గొప్ప పుస్తకం రాశారు. అది
అది అక్కడికి వెళ్ళినటువంటి ఆర్మీ ఒక్కొక్కటి లిబరేట్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఢాకా వెళ్ళేసరికి ఇంచుమించుగా 3 నెలలు పట్టిందండి. ఈ మధ్యలో చాలామందిని చంపేశారు మన ఆర్మీని. అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మనకు మద్దతు ఇచ్చారు. పాకిస్తాన్ ఎలిమెంట్స్ ఉన్న ముస్లిం లీగ్ ఉంది అక్కడ ఆ రోజుల్లో. ఆ షేక్ ముజిబుర్ రెహమాన్, షేక్ హసీనా గారి తండ్రి ఏదైతే లిబరేట్ ఆర్మీ చేశారో ఆయనే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అక్కడ. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆవిడ ఇందిరాగాంధీ గారు సపోర్ట్ చేశారు. ఆయన పాపం చాలా ఎంతో సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తి అండి ఆయన. అటువంటి లిబరేట్ చేసినటువంటి ఆయన వితిన్ 2 yearsలో అక్కడ ఆర్మీ ఏదో పాకిస్తాన్ ఎలిమెంట్లు ఆయన చంపేశారు. ఇంట్లో ఉన్నారు అప్పుడు. ఇంట్లో భార్యని కొడుకుని అందరినీ చంపేశారు నిర్దాక్షిణ్యంగా. ఇందిరాగాంధీ పాపం చాలా ఎంతో బాధపడ్డారు. ఆవిడ బతుకున్నారు కాబట్టి ఇండియాలో క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్ను అడ్డు పెట్టుకుని పాకిస్తాన్ ఏజెంట్స్ అక్కడ చేసినటువంటి పని. అప్పుడు ఆయన స్థానంలో ఆర్మీ జనరల్ వచ్చేకాడండి జియావుర్ రెహమాన్. ఆయన భార్యే బేగం ఆవిడ పేరు ఇప్పుడు సిక్ బెడ్ మీద ఉంది, చనిపోవటానికి సిద్ధంగా ఉంది, వేళ రేపు చచ్చిపోతుంది. ఆవిడ ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చంపేశారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత భార్యని బేగం వహీదా ఏదో ఉందండి ఆవిడ అయ్యింది. ఆవిడ వేళ క్యాన్సర్ వచ్చి వేళ రేపు చనిపోయే పరిస్థితి. ఆవిడ ఫ్యామిలీ అంతా చంపేసినప్పుడు మనకు మళ్ళీ నెక్స్ట్ వచ్చినటువంటి ఎలక్షన్లో గెలిచినటువంటి ఆవిడ మీద గెలిచినటువంటి షేక్ హసీనా ఆవిడే మిగిలింది ఆవిడ ఫ్యామిలీలో. షేక్ ముజిబుర్ రెహమాన్ ఫ్యామిలీలో బంగబంధాన్ని పిలిదిచ్చారు ఆయన. అయితే మిగిలితే ఆవిడ అప్పుడు ప్యారిస్లో ఉందండి. ప్యారిస్లో ఉండటం బతికింది. ఆవిడ పిల్లలు బతికారు. ఈవేళ ఆవిడ భారతదేశం సపోర్ట్ చేస్తుందని, ఎక్కడైతే అస్సాంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ మనం ఎలగొట్టేస్తున్నామని, బంగ్లాదేశ్ అయితే మన పశ్చిమ బెంగాల్, అది ఈస్ట్ బెంగాల్, మన పశ్చిమ బెంగాల్ ఉంటాం కదా, ఆ బెంగాల్లో ఉన్నటువంటి మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రోహింగ్యాస్ వచ్చి పడిపోయారు. బర్మా నుంచి ఆవిడ తరివేశారు. బర్మా ఆర్మీ మొత్తం అందరినీ ఖాళీ చేయించేశారు ముస్లిమ్స్ అందరినీ. అక్కడ కూడా మిలిటరీ రూల్ వచ్చింది బికాజ్ ఆఫ్ దిస్ రివోల్ట్. అక్కడ వచ్చిన రివోల్ట్లో ఎందుకంటే ముస్లిమ్స్ని ఎంకరేజ్ చేసింది ఒక ప్రభుత్వం, వచ్చినటువంటి ప్రభుత్వం. ఆవిడ నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు ఆవిడ ఎక్కడ బర్మాలో. వచ్చినటువంటి సపోర్ట్ చేస్తున్నారని ఆవిడ జైల్లో పెట్టి ఆర్మీ మళ్ళీ ఆక్యుపై చేసుకుంది బర్మీస్ ఆర్మీ. రోహింగ్యాలందరూ తవరేశారు. బంగ్లాదేశ్ మేము షెల్టర్ ఇవ్వమన్నారు. కొంతమంది బంగ్లాదేశ్ వెళ్ళారు, కొంతమంది ఇండియా ఎక్కువ మంది ఇండియా వచ్చేసారు. అంతేత ఈవేళ 1 కోటి మంది పైగా వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్లో, మనం బెంగాల్ అంటున్నాం కానీ పశ్చిమ బెంగాల్ అంటే అటువంటి బెంగాల్కి మమతా బెనర్జీ ఆశ్రయించింది. అంతకుముందు కాంగ్రెస్ ఆశ్రయించింది. ఓటు కోసం అండి, ఓటు గెలుపొందు కోసం. ముస్లింకి సపోర్ట్ చేస్తే వాళ్ళంతా సపోర్ట్ చేశారు. అంచేతను అక్కడ బెంగాలీస్ మైనారిటీ అయిపోయే పరిస్థితి వచ్చింది వేళ ముస్లిమ్స్ వల్ల. ముస్లిం మెజార్టీ ఒకప్పుడు 5 to 10% విడిపోయినప్పుడు ఉన్న పర్సంటేజ్ ఈవేళ 28-30% అయిపోయిందండి. రీసెంట్ లెక్కల ప్రకారం ఏదైతే వచ్చారో రోహింగ్యాస్ వచ్చారో వాళ్ళ తర్వాత వచ్చిన తర్వాత నియర్లీ 48% అయిందని ఒక అంచనా. ఓకే, 48% కోసం మమతా బెనర్జీ కనీసం వాళ్ళ ఓటుతో గెలవడం కోసం మమతా బెనర్జీ అంటే ఆవిడ కాంగ్రెస్ రెబల్. ముందు కాంగ్రెస్ ఇందిరాగాంధీ టైంలో, రాజీవ్ గాంధీ టైంలో కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ ఈవేళ రెబల్ అంటే ఆవిడ పెళ్లి చేసుకోలేదు, ఆవిడ బ్యాచులర్ అండి. సాక్రిఫైస్ లీడరే, కానీ ఇది ఏదైతే ఉందో తప్పుడు ఆలోచనలతోటి వాళ్ళు సపోర్ట్ చేస్తుంది ఈవేళ కూడానండి. దీన్ని నెగ్లెక్ట్ చేసింది బీజేపీ. అంచేత ఏంటంటే బీజేపీ కారణంగా మేము రివోల్ట్ చేసామని అక్కడ ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ చెప్పారు. ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో ఆ నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి అమెరికన్ ఏజెంట్ ఆయన. ఇక్కడ నోబెల్ ప్రైజ్ మన వాళ్ళకి వచ్చిందన్న ఉద్దేశంతో అమర్త్సేన్కి వచ్చిందని ఆయన కూడా ఇచ్చారు. అప్పుడు కావాలని ఇప్పించారు. అది అమెరికా సపోర్ట్ తోటి. ఆయన పెట్టిన దాంట్లో ఏమీ లేదండి. ఆయన పేరు మీరు ఇందాక చెప్పారు, ఆయన పేరు ఇప్పుడు యూసఫ్, అది మహమ్మద్ యూసఫ్ ఏదో ఉంది ఆయన పేరు, మహమ్మద్ యూసఫ్. ఆ యూసఫ్ అనేటువంటి వాడు మైక్రో ఫైనాన్స్ పెట్టాడండి. మైక్రో ఫైనాన్స్ అంటే చిన్న బ్యాంకుల ద్వారా వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేటువంటి ఓ సిస్టమ్ పెట్టాడు. దాంతో చిన్న వ్యాపారస్తులు బెంగాల్లో పెద్ద ఒక మూమెంట్ కింద వచ్చి బెంగాల్ ఎకానమీ మారింది. దానికి ఆయన కారణం ఉద్దేశంతో నోబెల్ ప్రైజ్ ఉన్నటువంటి కొంత ప్రో అమెరికన్ లాబీ ఆయనకి ఇక్కడికి మనకి అమర్త్సేన్కి ఇచ్చామన్న ఉద్దేశంతో ఆయనకి ఇప్పించారు. ఇదంతా ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అండి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కుట్రలో భాగమే. మనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టాలిన్ నుంచి అంతకుముందు లెనిన్ దగ్గర నుంచి ఇండియా అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కూడా పుతిన్ మనం సపోర్ట్ చేస్తున్నాడు. పుతిన్ గురించి నేను ఎగ్రెస్ చేస్తానని ఇవాళ ట్రంప్ అంటున్నాడు. ఇది ఇంటర్నేషనల్గా వచ్చినటువంటి కాన్సెప్ట్ కుట్రలో భాగమే
ఇవాళ బంగ్లాదేశ్ వస్తున్నటువంటి రివోల్ట్ అండి. కానీ బంగ్లాదేశ్లో అల్లర్లు రావడానికి కారణం జన్జడ్ అనేది పెట్టారు, అంటే కరప్షన్కి వ్యతిరేకంగా అని చెప్తున్నారు. అసలు వాస్తవానికి ఏంటంటే కరప్షన్కి వ్యతిరేకంగానే వచ్చింది. కరప్షన్కి వ్యతిరేకంగా అంటే ఒక విధంగా పాకిస్తాన్ పాకిస్తాన్ ఎలిమెంట్ తీసుకొచ్చిన రివోల్ట్ అండి, హసీనాని దింపడం కోసం. ఓకే. వంక ఏంటంటే రూట్ కాజ్ ఏం చూపించారు జన్జడ్ అనేది. స్టూడెంట్స్ ఏంటంటే ఎమోషనల్ పీపుల్, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను కూడా స్టూడెంట్ లీడర్గా ఉండి ఆంధ్ర మూమెంట్లో జైలుకి వెళ్ళాం కాబట్టి వెంకయ్య నాయుడు గారు అంతా వెళ్ళాము, జైలుకి వెళ్ళాము. ఆయన్ని నన్ను మెసా కింద ఇందిరాగాంధీ అరెస్ట్ చేయించిందండి. జస్టిస్ చిన్నపరెడ్డి గారు రిలీజ్ చేశారు మమ్మల్ని అందరినీ. లేకపోతే మేము జైల్లో, మా పాప కూడా జైల్లో ఒంటిగా పుట్టింది, మా అమ్మాయి కూడా. నేను స్టూడెంట్ లీడర్ అప్పుడు, నేను జాయింట్ కన్వీనర్ మన వెంకయ్య నాయుడు గారు. మేమంతా ఒకే యూనియన్లో ఉండేవాడిని, ఏబీపీలో ఉండేవాడిని. నేను సెక్రటరీ చేస్తే ఆయన జాయింట్ సెక్రటరీ. ఈవేళ కూడా సాందీపని పుస్తకంలో వేశారు ఆ రోజుల్లో కవర్ స్టోరీ. మా మీటింగ్ అయినప్పుడు పిరాట్ వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్ అండి, నేను జాయింట్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వెంకయ్య నాయుడు గారు, జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి గారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గెలిచాడండి. అంచేత ఏంటంటే ఆ రోజు నుంచి ఉన్న ఉద్యమాన్ని ఈవేళ మనం అది కోల్పోవటం అనేటువంటిది మనకి ఎనిమిగా తయారవటువంటిది చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ గవర్నమెంట్ ముస్లిమ్స్కి యాంటీ అని, ముస్లిమ్స్ పాకిస్తాన్ ఎలిమెంట్ అక్కడంతా రెచ్చగొట్టారు. ఆ స్టూడెంట్ రెచ్చగొట్టడంతో ఏదైనా ఢాకా యూనివర్సిటీలోనే వస్తుందండి. మూమెంట్ కూడా ఇదివరకు లాంగ్వేజ్ మూమెంట్ కూడా అక్కడే వచ్చింది పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా. పాకిస్తాన్ ఆర్మీని మనం 1 year పోషించామండి. 90,000 మంది ఆర్మీని పోషించడం మామూలు విషయం అండి. జనరల్ జియాదీన్ అది అప్పుడు యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి, అమెరికా అన్ని ప్రభుత్వాలు ఏకమయ్యి వాళ్ళని రిలీజ్ చేయించడానికి, పిఓడబ్ల్యూ అంటారు, పాకిస్తాన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ని. ఆ వార్గా వాళ్ళు పట్టుకున్నటువంటి సరెండర్ అయిపోయారు. మొత్తం ఢాకాకు వచ్చేప్పటికి సరెండర్ అయిపోయారు పాకిస్తాన్ ఆర్మీ అంతా. ఈలోగా మన వాళ్ళంతా సాక్రిఫైస్, చాలామంది చనిపోయారండి. ఎందుకంటే అప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు కొన్ని 100 మంది 1000 మంది చనిపోయారు ఇండియన్ ఆర్మీ. ఇంత సాక్రిఫైస్ చేసి వేళ మనకు వచ్చి మళ్ళీ ఒక ఎనిమిది క్రియేట్ చేసుకున్నాం. రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ ఏంటంటే పాకిస్తాన్ అటాక్ చేయటం, అదొక కారణం. పాకిస్తాన్ ఎలిమెంట్ అంతా చాలా పవర్ఫుల్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆ రోజు సాక్రిఫైస్ చేయడంలో ఇందిరాగాంధీ తప్పు చేసింది అనేది కూడా కొంతమంది అంటుంటారు. తప్పు చేయలేదండి. అప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ నుంచి లిబరేట్ చేయడం, దేశాన్ని ఏర్పరిచేటువంటిది గొప్ప విషయం అండి. స్వయంగా వాజ్పేయి గారు పార్లమెంట్లో, మీరు వాళ్ళు పార్లమెంట్ రికార్డ్ చేస్తే తెలుస్తుందండి. అది భారతరత్న ఇచ్చినప్పుడు ఆయనకు కూడా వచ్చినప్పుడు ఆయనకి ఏంటంటే అంటే ఒక సబ్జెక్ట్ మీద జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్ సంబంధించిన వచ్చిన వెంటనే లిబరేట్ అయిన వెంటనే ఇందిరాగాంధీ పోతూ అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని వాజ్పేయి గారు, జనసంఘ లీడర్ అప్పుడు ఆయన. అప్పుడు బీజేపీ లేదండి, జనతా పార్టీ ఏర్పడిన తర్వాత బీజేపీ వచ్చింది. అంచేత అంతకుముందు బీజేపీ కాదు, జనసంఘ పార్టీ. దానికి అంతకుముందు బాలరాజ్ మధోక్ అని నేను ఢిల్లీ అయినప్పుడు ఆయన కలిశానండి. ఆయన రూమ్లో కూడా ఉన్నాను, వాజ్పేయి గారి రూమ్లో కూడా ఉన్నాను. ఆయన బ్యాచులర్ ఎవరైనా ప్రొఫెసర్ బాలరాజ్ మధోక్ అంటే ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసేవారు. ఆయన జనసంఘ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు అలాగా యాక్చువల్గా వాజ్పేయి గారు కూడా పార్లమెంట్లో సపోర్ట్ చేస్తూ ఇందిరాగాంధీ గారు మాట్లాడారు. అయితే ఆ రోజు సాక్రిఫైస్ చేశారు కదా ఇందిరాగాంధీ గారు, అది చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. చాలా గొప్ప నిర్ణయం అండి. ఎందుకంటే అమెరికా చాలా థ్రెట్ చేసిందండి, బంగ్లాదేశ్ లిబరేట్ చేస్తున్నారు పాకిస్తాన్ సపోర్ట్గా. 7th ఫ్లీట్ అని అమెరికాకి పెద్ద నేవీ ఉంది. ముందు దాన్ని పంపుతారు ఎక్కడికైనా సరే. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అది 7th ఫ్లీట్ అంటే. అవన్నీ తీసుకొచ్చి బంగ్లాదేశ్ బార్డర్ మనకి దగ్గరలో, ఇండియాకి దగ్గరలో పెట్టింది. అండమాన్ మనకి హిందూ మహాసముద్రం దగ్గర కేంద్రీకరించారు వాళ్ళు. మరి బంగ్లాదేశ్ దాన్ని ఆనుకునే ఉంటుంది కదండి, హిందూ మహాసముద్రం ఆనుకుని ఉంటుంది. పైగా చిట్టగాంగు, రేవు, ఢాకా ఇవన్నీ పెద్ద పెద్ద పోర్ట్లు అండి అన్నీ కూడా. అయితే దాన్ని ఏం చేసిందంటే అక్కడ ఆర్మీ బెదిరించడం కోసం ఇందిరాగాంధీ బెదరలేదండి. ఆ రోజు వాజ్పేయి గారు ప్రతిపక్షం అంతా కూడా సపోర్ట్ చేసింది ఆవిడకి. ఆవిడ దుర్గామాతను కీర్తించాడండి వాజ్పేయి గారు. చాలా గొప్ప ఉపన్యాసం అది. మీరు పార్లమెంట్ రికార్డులో ఉంటుంది, మనం చూడాలండి. అంచేతను ఆవిడ చేసిన దాన్ని మళ్ళీ పాకిస్తాన్ ఏజెంట్స్ అక్కడ కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఉంటారు పాకిస్తాన్. బికాస్ అది ముస్లిం కంట్రీ కాబట్టి. ఓన్లీ విడిపోయిన తర్వాత ఓన్లీ 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉంది ఇండియాతోటి. పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇండిపెండెంట్ కంట్రీ అయిపోయింది. ఇండిపెండెంట్ కంట్రీ అవడానికి కొన్ని దేశాలు మనస్కరించలేదు, వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు వాళ్ళకి. అమెరికాయే ఓపెన్గా సపోర్ట్ చేసింది. అప్పుడు హెన్రీ కిస్సింజర్ ఫారెన్ మినిస్టర్గా ఉన్నాడు. వాడు జూ, కానీ వాడు ప్రో పాకిస్తాన్. పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని చైనా మీద
లేకపోతే చైనాకి ఎనిమిగా చూపించడం కోసం పాకిస్తాన్ని ఉపయోగించుకుని చైనాకి ఎంటర్ అవడం కోసం ఇదంతా ఒక లాబీ ఉండేది, కమ్యూనిస్ట్ లాబీ అండి అదంతా. ఓకే. అల్బేనియా ఇవన్నీ అదంటే వియత్నాము, లావోస్, చైనా, ఇదంతా రష్యా కింద ఉన్నటువంటి అప్పుడు ఈస్ట్ యూరోప్ కూడా అంతా కూడా కమ్యూనిస్ట్ కంట్రీస్, పోలాండ్ అన్నీ కూడా ఈస్ట్ జర్మనీ అన్నీ కూడా విడిపోయిన దేశాలన్నీ. అంచేత ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం పెద్ద ప్లాన్ జరిగింది. ఈవేళ మనం ఇంత చెప్పుకుంటున్నాం, అసలు అదే చైనాలో మన బోర్డర్ దేశంలో ఉన్నట్టు పక్క దేశంలో ఉన్నట్టు చైనా బంగ్లాదేశ్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిందండి. ఈ ఉద్యమానికి కూడా చైనా హస్తం ఉందని రూమర్ కూడా ఉంది, ఇంక్లూడింగ్ నేపాల్ కూడా ఉందనేటువంటి దీనికి కూడా ఒక రూమర్ ఉంటుంది, నేపాల్ కూడా ఉంది. అందుకే జన్జట్ ఉద్యమం కూడా నేపాల్లో కూడా వచ్చింది. అక్కడ కూడా ఇలాంటి విధ్వంసం జరిగి అన్ని కూడగొట్టేశారు, ప్యాలెస్లు కూడగొట్టేశారు, పార్లమెంట్ కూడగొట్టేశారు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అందరూ పారిపోయారు. పైగా అక్కడ మావోయిస్ట్ గవర్నమెంట్ ఉంది, యునైటెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంటే ఉంది అక్కడ. యూత్లో ఎందుకు వస్తుందో ఆ ఉద్రేకం అనేటువంటి, ఎందుకంటే ఉద్యోగాలు లేవు, ఫ్యూచర్ కనపడట్లేదు, డ్రగ్ అడిక్ట్ అయిపోయారు, అన్ని దేశాల్లోని పరిస్థితి ఉంది. కానీ ఇటు భారతదేశం చైనాలోనే లేదు, బికాస్ థిక్లీ పాపులేటెడ్ కంట్రీస్, హెవీ పాపులేషన్, డిఫరెంట్ లాంగ్వేజెస్, అక్కడ కమ్యూనిస్ట్ క్రష్ చేసేస్తుంది. ఇప్పుడు టియాన్మెన్ స్క్వేర్లో రివోల్ట్ వస్తే 1978లో క్రష్ చేసేసారు ఆఫ్టర్ మావో, డ్యాంగ్ షాపింగ్ తర్వాత ఆయన ఉండగానే ఇదంతా క్రష్ చేసేసారు. ఇలా ఎక్కడ ఉద్యమం వచ్చినా మళ్ళీ వాళ్ళే ఆ ఎలిమెంటే వస్తుందండి. అంచేత ఏంటంటే చైనాలో ముస్లిమ్స్ రివోల్ట్ వచ్చింది. ఇదివరకు కొన్ని భాగాలు అప్పుడు మావో టైంలో కలుపుకున్నటువంటిగా ముస్లిమ్స్కి సంబంధించిన ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దేశాలన్నీ, అలాగే రష్యాలో ఇదివరకు పూర్వ రష్యాలో యునైటెడ్ సోవియట్ ఉన్నప్పుడు రష్యాలో దేశాలు కూడా అవి ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. చైనాలో బార్డర్ చింగ్చాంగ్ అని కొంచెం ఏదైతే ఉందో ఆ పేరంతా అంతా కూడా మసీదు కొట్టడానికి కూడా అలౌ చేయలేదు వాళ్ళు. రంజాన్ బ్యాన్ చేశారు, రంజాన్ ఎవడింటాడు చేసుకోవాలి, రోడ్డు మీద చేస్తే కాల్ చేస్తాం అన్నారు. మసీదులు కూలగొట్టేశారు, మసీదుల్లో మైకులు పీకేశారు కల్చరల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు. ఆ తర్వాత కూడా స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండాలండి, ఉన్నప్పుడు ఇటువంటి తలెత్తు. అలాగా ఇప్పుడు మోడీ గారు చేస్తున్నారు. చాలామంది ఎనిమిస్ తయారయ్యారు, ముస్లిమ్స్ అంతా ఎనిమిస్ కింద తయారయ్యే పరిస్థితి ఏర్పడింది బంగ్లాదేశ్లోని. అంచేత ఏంటంటే వాళ్ళు అస్సాంలో శర్మ గవర్నమెంటు అది అక్రమంగా ఆక్రమించుకుని బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నదికి ఆక్రమించుకునే కొన్ని ప్రాంతాలు విలేజెస్ ఏర్పడిపోయినాయి, ముస్లిం విలేజెస్. అక్కడ లోకల్గా ఉన్న ట్రైబల్స్ తవరేశారు. అంచేత ఇవన్నీ ఇష్యూస్ వాళ్ళందరూ ఇప్పుడు వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళు ఎలా చేశారు, ఓటు కోసమే వాళ్ళ పవర్ కోసమే చూశారు తప్ప వచ్చి పరిణామాలు ఇలాంటి పరిణామాలు చూడలేదండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు చూసినా తర్వాత వచ్చినట్టు ప్రభుత్వాలన్నీ కూడా వాడికి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అలా తయారైనాయి, ఇక్కడ ఇతర ప్రభుత్వాలు కూడా అలా తయారయ్యాయి. ఏదో ఒక రోజుని ఇప్పటికే ఇటు 25 కోట్లు పాకిస్తాను, ఇటు 30 కోట్లు బంగ్లాదేశ్ ఉందండి. అంటే 30-25 ఎంత అయిందండి, 50. ఇండియాలో 20 కోట్లు 25 కోట్లు ఉన్నారు. ఎంత అయింది మీకు దాంతో? 80 కోట్లు. హిందూస్ ఎంతమంది ఉన్నారు? 50-60 కోట్ల. ఒకప్పుడు 90% ఉన్నటువంటి వాళ్ళు ఈ క్రిస్టియన్ కన్వర్టెడ్స్, నాగాలాండ్ 5 రాష్ట్రాలు కంప్లీట్గా క్రిస్టియన్ మెజార్టీ రాష్ట్రాలు అయిపోయినాయి, ఈశాన్య రాష్ట్రాలని. అలాగే కేరళ కూడా ఇవాళ రేపు మెజార్టీ స్టేట్ అయిపోతుంది, అది కూడా క్రిస్టియన్స్. ఇలాంటివన్నీ కానీ క్రిస్టియన్స్ థ్రెట్తో ఉన్నటువంటి దేశాలు, చాలా దేశాల్లో క్రిస్టియానిటీ స్లోగా ఇవన్నీ చాలా దేశాల్లో చూసినట్టు అబ్జర్వ్ చేసినటువంటిది చర్చిలు అమ్మేస్తున్నారు. జర్మనీలో అయితే పెద్ద మూమెంట్ కింద నడుస్తుంది, రష్యాలోని ఇస్కాన్ మూమెంట్, శ్రీకృష్ణ మూమెంట్. మన హేమంత్ అని భీమవరం అబ్బాయి, వైశ్య కమ్యూనిటీ, మంచి ఆరేటర్, లైక్ మన త్యాగడ కోటేశ్వరరావు గారు లాగా ఆయన ఒక ప్రీస్ట్ కింద ఉన్నాడు, మారిపోయి హిమాలయాలు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన చెప్పాడండి, ఆయన మధ్యన ఆయన అడగటానికి వచ్చాడు, నేనున్నాను నిన్న మొన్న. ఆయన అడిగారట, భగవద్గీత చెప్పమన్నారు, చెప్పాడండి. మీరు మా దేశం తీసుకెళ్తాం, జర్మన్స్ వచ్చి మా భగవద్గీత రోజు మాకు నచ్చలేదు, మాదే బాగా చెబుతున్నారు. ఇక్కడ కొన్ని విలేజెస్ ఏర్పడిపోయినాయి, హిందూ విలేజెస్, ఓల్డ్ టైప్ అనమాట. ఆవులు పెంచుతున్నారు, ఆ టైప్లో పాలు పిచ్చుతారు, దూడ కాసుకొస్తారు, పిల్లలకి ఇవన్నీ చెప్తారు. రిచెస్ట్ కంట్రీ కాబట్టి ప్రాబ్లం లేదు, కాబట్టి ల్యాండ్ ఎక్కువ ఉంది, జనాభా తక్కువ ఉన్నారు. మనకి జనాభా ఎక్కువ ఉన్నారు, ల్యాండ్ తక్కువ ఉంది.
అంచేత కొన్ని ఆ రేషియోస్ మారిపోయినాయి కాబట్టి. అలాగా అమెరికాలో నేను చూసిన చాలా సేల్ ఫర్ చర్చ్ ఇలాంటివన్నీ వచ్చినాయి. ఇంకా మనకి ఇక్కడ ఎందుకంటే ఎక్కడైతే మన ఎటువంటి ఇబ్బందులు ఉన్నామో మనం ఇజ్రాయెల్కి దగ్గర అవటం ఈ ముస్లిం కంట్రీస్కి, పాకిస్తాన్కి వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదండి. అందుచేతనే ఇప్పుడు ముస్లిం కంట్రీస్కి ఎప్పుడైతే బంగ్లాదేశ్లో రివోల్ట్ వచ్చిందో ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకుని ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ అన్నీ నిన్నటితో అయింది మోడీ గారి పర్యటన. వాళ్ళందరూ కూడగట్టుకుంటూ వస్తున్నాడు. జోర్డాన్లో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఆ దేశ రాజు హుస్సేన్, ఆయన 20వ వారసుడు, 22వ వారసుడు ఎవరికి, మహమ్మద్ ప్రవక్తకి. ఆయన మహమ్మద్ ప్రవక్త వారసుడు అండి. అక్కడికి వెళ్ళి కలిశాడు. ఆయన స్వయంగా కారు నడుపుకొచ్చి మోడీ గారిని తీసుకెళ్ళాడు. ఆయన మార్చుకుంటూ వస్తున్నాడు. ఇక్కడేమో మనకి ఎనిమిస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది పాకిస్తాన్. ఇట్స్ ఎ డేంజరస్ సిగ్నల్ ఫర్ ఇండియా. ఇదని చేత ఏంటంటే టిట్ ఫర్ టాక్ట్. మోడీ గారు ఫారిన్ పాలసీ సగ్గా డీల్ చేస్తున్నాడు. అదే బాగుంది అనుకున్న పరిస్థితుల్లో కావాలని పాకిస్తాన్ ఎలిమెంట్. పాకిస్తాన్ మద్దతు ట్రంప్ ఏమన్నాడండి, మనకి పాకిస్తాన్ మన అటాక్ చేసినప్పుడు ఇండియా నేనే యుద్ధం ఆప్ చేశాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలండి. వాడు బఫూన్ అని చాలా అట్లో కూడా కామెంట్ వచ్చింది, చాలా అట్లో పేపర్స్లో వచ్చిందండి. బఫూన్ ప్రెసిడెంట్ మాకు వచ్చాడు. కానీ ఆయన ఆ ప్రెసిడెంట్ గారు అమ్మాయి మన ఇండియాలో ఒక వివాహం జరిగితే ఆ వివాహానికి వచ్చాడు ఆయన. ఒక పక్క రిలేషన్స్ డెవలప్ అవుతున్నాయి. పైగా ఆయన సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ అండి. ట్రంప్ బిల్డింగ్ యునైటెడ్ నేషన్ నేను ఎప్పుడు 2019 వెళ్ళినప్పుడు ఆయన టవర్స్కి వెళ్ళాను. ట్రంప్ టవర్స్ అని ఉన్నాయి. యునైటెడ్ నేషన్ ఎదురుగానే ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్లో కట్టిన బిల్డింగ్స్ అన్ని. ఇప్పుడు ముంబైలో సైట్ తీసుకున్నాడు. అప్పుడు హైదరాబాద్లో కూడా తీసుకున్నాడు. అంచేత ఏంటంటే వాడు ఏం మాట్లాడో తెలియదు. అంచేత ఏంటంటే మళ్ళీ బంగ్లాదేశ్ సపోర్ట్ చేశాడు. యూనస్ను పంపించినాడు వాడే. ఏదో అమెరికన్ ఫారెన్ పాలసీ క్షణానికి మారిపోతుంది. ఇప్పుడు యాంటీ రష్యా. ఇప్పుడు రష్యా మనం సపోర్ట్ చేసింది కాబట్టి మనం బంగ్లాదేశ్ లిబరేట్ చేయగలిగాం ఆ రోజుని. లేకపోతే ఆ రోజుని మనం లిబరేట్ చేయలేమండి. ఎందుకంటే అప్పుడు గోర్బచేవ్ ఉన్నాడు. గోర్బచేవ్ కమ్యూనిస్ట్ కంట్రీ అప్పుడు. ఇప్పుడంటే మళ్ళీ కేజీబీలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు 6వ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆగస్ట్ పుతిన్ కేజీబీ నుంచి వచ్చాడండి. అంచేత ఏంటంటే మనకి బంగ్లాదేశ్ ఒక కొత్త ఎనిమీ క్రియేట్ అయ్యింది. ఆవిడ తవరేసినట్టు ఆయన ఆస్తులన్నీ నాశనం చేశారు. షేక్ ముజిబుర్ రహమాన్ లైబ్రరీ అంతా నాశనం చేశారు. మనం కట్టించినటువంటి మాన్యుమెంట్స్ అన్నీ తీసేశారు. ఆ వార్కి సంబంధించినటువంటి అన్నీ నాశనం చేస్తే ఇంకేముంటుందండి. నెక్స్ట్ జనరేషన్ వచ్చే జనరేషన్ అక్కడ జరిగినటువంటి మసాకర్ తెలియదు కదా, మానవ హత్యాకాండ తెలియదు కదా, ఎలా తెలుస్తుంది? అంచేత ఇండియా అనేటువంటి దేశం స్ట్రాంగ్గా లేకపోతే వచ్చే పరిణామాలు మనకి ఏదైతే ఉన్నాయో. అమెరికా ఫారిన్ పాలసీ వరస్ట్ పాలసీ అండి. ఇప్పుడు ఏదంటే రిపబ్లికన్ పార్టీ వచ్చింది, వాళ్ళు ప్రో వార్స్, వాళ్ళకి యుద్ధాలు ఉంటే మంచిది ఆయుధాలు అమ్ముకోవడానికి. మన డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఒబామా ఉన్నప్పుడు ఇండియానంతా ఆయన వచ్చి బొంబాయిలో డ్యాన్స్ చేశాడు. ఇండియాని పోయి వెళ్ళాడు. నాకు కూడా ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉంటాడని బొమ్మ చూపించాడు. నాకు కూడా భగవద్గీత ఉందని చూపించాడు. ఇలాగా వాడు క్షణానికి మారిపోయే ఫారిన్ పాలసీ వచ్చారు. రిపబ్లికన్స్ చూస్తే ఎప్పుడు నాట్ ప్రో ఇండియా అండి, వాళ్ళు ప్రో పాకిస్తాన్. ఓకే సార్, ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి, ఎలక్షన్స్ వచ్చినాయి, హాదీ అని అతను మర్డర్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ఎలక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ అమెరికానే చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుందండి. మళ్ళీ ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్ వస్తుంది, అమెరికన్ ప్రో గవర్నమెంట్ వస్తుంది. ఎలక్షన్ కానీ జరిగితే ఇప్పుడు పపెట్ గవర్నమెంట్ ఉంది అక్కడ. బిహైండ్ ఏంటంటే పపెట్ గవర్నమెంట్కి అమెరికన్ ఆర్మీ లాబీ ఉంది. ఇన్ని రకాలైనటువంటి ఫోర్సెస్ మనకి యాంటీగా పనిచేస్తున్నాయి. మనకి ఇప్పుడు మనకు బాగా 100% సపోర్ట్ చేస్తున్న దేశం రష్యా అండ్ ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టూ ముస్లిం కంట్రీసే. అవును, వాళ్ళు ఎప్పుడు పాలస్తీనాని నాశనం చేసేస్తూ 10,000 మంది చచ్చిపోతే ఇప్పటికి 80,000 మంది చెప్పారు అఫీషియల్గా. ఇజ్రాయెల్ డిక్లేర్ చేసింది 80,000 మంది. గాజాని కంప్లీట్గా స్మాష్ చేసేసారు బుల్డోజర్స్ తోటి. మొన్నటిదాకా ట్రంప్ కూడా వాళ్ళు సపోర్ట్ చేశాడు. ఇజ్రాయెల్ ఏమన్నాడు తెలుసా, నా ఆర్మీని పంపుతాను, మొత్తం గాజాలు లేపేద్దాం, కొత్త కాలనీ కట్టిస్తాను వాళ్ళకని అన్నాడు. అది మెంటల్ స్టాండర్డ్ లేనటువంటి వాళ్ళు చేసి స్టేట్మెంట్ అండి. అది అయ్యే పని కాదు. అది పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్నారు షియాస్ అండి ఎక్కువ మంది, మెజారిటీ. యాసర్ అరాఫత్తో ఉన్నప్పటి నుంచి ఆ పోరాటం జరుగుతుంది. పిఎల్ఓకి ఆయన లీడర్గా ఉన్నాడు. ఏమండి అక్కడ ఇరాక్,
సిరియా అండ్ ఇరాన్ అండ్ పాలస్తీనా. ఓన్లీ షియాస్. ఓకే. యాంటీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ యాంటీ పాకిస్తాన్ వాళ్ళు. షియాస్ మళ్ళీ షియాస్ అంతా, ఎందుకంటే పాకిస్తాన్లో షియాస్ అంతా తవరేశారు. పెషావర్లో అటాక్ చేసి చంపేశారు చాలామంది షియాస్. ఓకే. సున్నీస్కి షియాస్కి పడదు. మన హైదరాబాద్ అంతా సున్నీస్, ఇండియా అంతా సున్నీస్. ఓకే. ఒక లక్నోలో ఉన్నారు షియాస్. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ కల్ట్ అండి ఇది. ఈ కల్ట్లోని ముస్లింలోని డిఫరెంట్ కల్ట్. సో ఈ మధ్య నాటో దళం లాగా ఈ ఇస్లాం దళం అనేది ఏర్పడాలి, నాటో దళం లాగా అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. అదే వచ్చాడు, దానికి సౌదీ అరేబియా లీడ్ చేసింది. ఆ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మీటింగ్ పెట్టారండి వాళ్ళు. మీటింగ్ పెడితే వాళ్ళంతా తీర్మానం చేసుకున్నారు, మనకు ఆర్మీని పెట్టుకోవాలి ఇస్లాం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కానీ ఇప్పుడు ఇస్లామే పెద్ద థ్రెట్ అయిందని మొత్తం ప్రపంచం అంతా వ్యాఖ్యానిస్తుంది. మనంతా మన హిందూయిజంలోకి వెళ్ళకపోతే, హిందువుని సపోర్ట్ చేయకపోతే మొత్తం మనం నాశనం అయిపోతాం. ఓకే. క్రైస్తవ ఒక బైబిలే చెప్పాడు, ఇండియన్లో కావాల్సినంత ఫిలాసఫీ ఉంది, మీరు ఏ చదవలేదు కాబట్టి మీకు తెలియదు. బైబిల్ తప్ప ఇంకో గ్రంథం లేదు, వాళ్ళకి ఖురాన్ తప్ప ఇంకో గ్రంథం లేదు. మనకు ఎంతో కల్చర్ ఉన్నటువంటి కంట్రీ, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఇస్కాన్ కానీ ఇతరత్ర ప్రో ఇండియన్స్ కానీ ప్రో ఫిలాసఫర్ మన ఎవరైతే ఆనాటి నుంచి మ్యాక్సిమం దగ్గర నుంచి జర్మనీలో ఉన్న ఎవరైతే ఉన్నారో అప్పుడు నేను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరినీ కూడగట్టుకోవాలి. అటువంటి ఎంత కూడా ఈవేళ ఒక మిషన్ భారతదేశానికి సపోర్ట్గా పనిచేస్తుంది. యునైటెడ్ నేషన్స్లోనూ అన్ని దేశాల్లో ఉందండి. ఇప్పుడు మోడీ లాంటి వాళ్ళు లేకపోతే, ఇటువంటి వాడు గట్టి వాళ్ళు లేకపోతే, మోడీ ఏంటంటే ఇది బ్యాచిలర్, ఆయన పెళ్లి చేసుకున్న బ్యాచిలర్ ఆయన, అర్థమైందండి. అంచేత ఏంటంటే అటువంటి స్ట్రాంగ్ లీడర్ లేకపోతే, కానీ కొన్ని విషయాల్లో ఆయన ఏదంటే రూట్గా ఉన్నాడనేటువంటి టాక్ కోట్ వచ్చింది. కానీ రూట్గా ఉండాలండి. ఆ విషయాల్లో రూట్గా లేకపోతే, పరిపాలకుడు లేకపోతే చాలా అనర్థం జరుగుతుంది భారతదేశానికి. ఇప్పుడు ఏదైతే ఫోర్సెస్ ఉన్నాయో కొత్తగా, ఇప్పుడు లాస్ట్ 70s వరకు ఒక మూమెంట్ నడిచిందండి. 70s తర్వాత వచ్చినటువంటి నక్సలైట్ మూమెంట్ మళ్ళీ వేరు. అంతకుముందు ప్రో కమ్యూనిస్ట్ మూమెంట్ వచ్చింది. సిపిఎం విడిపోయిన తర్వాత కూడా జ్యోతిబసు గారు 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అలాగే కేరళలో అయితే కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్ట్ గవర్నమెంట్. అలాగే త్రిపురలో చాలా కాలం ఉంది. ఇవాళ త్రిపురలో బీజేపీ గవర్నమెంట్ ఊహించలేదు. అలాగే మమతా బెనర్జీ వచ్చిందని ఊహించలేదు. ఇదివరకు సిపిఎం పాకెట్స్ అన్నీ వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోయినాయి. అలాగే రేపు కేరళలో కావచ్చు. ఇవన్నీ ఇప్పుడు 16-17 రాష్ట్రాలు బీజేపీకి కంట్రోల్లో ఉన్నట్టు రాష్ట్రాలు. ఇలాగా దీనికి మద్దతుగా మనకి ఏంటంటే ఒక గట్టిగా నిలబడిన దేశాలు రష్యా అండ్ ఇజ్రాయెల్. సో ఇప్పుడు హాదీని చంపేశారు కదా అక్కడ, ఇది అవును ఢాకా యూనివర్సిటీ. అవును, అది ఒక ముసుకేసుకొచ్చి వచ్చి బండి మీద వచ్చి బుల్లెట్ మీద దేని మీద వచ్చి మీటింగ్ అవుతుంటే కాల్చి ఆయన పట్టుకోలేదండి, కావాలని పట్టుకోలేదు. ఇది ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్ చేసింది, కానీ బీజేపీ చేయించిందని వాళ్ళు అంటున్నారు ఇండియా చేయించింది. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఇండియా చేయిస్తే ఇంకా క్రైసిస్ ఎక్కువ అవుతుంది. మన క్రైసిస్లో చాలామంది హిందువులు చంపేశారు, వందలాది వేలాది మంది చంపేశారు. ఎన్నో ఊళ్ళన్నీ తగలబెట్టేశారు, అక్కడి నుంచి పారిపోయారు చాలామంది. ఇవన్నీ గమనించాలండి. భారతదేశం నిలకడగా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలంటే ఎకానమీ స్ట్రాంగ్గా ఉండాలి. ఎకానమీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఆర్మీ స్ట్రాంగ్గా ఉండాలి. ఆర్మీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక బలమైనటువంటి ప్రభుత్వం. పుతిన్ ఏ విధంగా కంట్రోల్ చేశాడు రష్యాని, నెతాన్యాహు ఏ విధంగా కంట్రోల్ చేశాడు ఇజ్రాయెల్ని, అలాగే కొన్ని దేశాల్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు, ఆఫ్రికాలోని, ఏషియాలోని, అలాగే యూరోప్లో ఉన్నారు. అటువంటి లీడర్స్ మనకి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏదైనా సరే మన భారతదేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ మనం స్వయంగా చూస్తున్నాం. కాబట్టి అక్కడ కంప్లీట్గా ఒక ఫ్యామిలీని నాశనం చేసేసారు. దేశం కోసం పోరాడినట్టు, దేశం కోసం సాక్రిఫైస్ చేసినట్టు షేక్ ముజిబుర్ రహమాన్ కుటుంబాన్ని అంతం చేసేసారు. షేక్ హసీనా వేడొచ్చి ఇప్పుడు ఆశ్చర్యం కోరింది భారతదేశంలో ఆవిడ. అలాగా అమెరికా నుంచి పాకిస్తాన్ నుంచి పారిపోయినటువంటి వాళ్ళందరూ ఇదివరకు ఆయన కూడా ఇంగ్లాండ్ పారిపోయి చాలా కాలం ఉన్నాడు ముషరఫ్. అదేవిధంగా కమ్యూనిస్ట్ దేశాల నుంచి పారిపోయింది గ్యుయాన్ వాంతుయు అని వియత్నాం నుంచి పారిపోయి అటువంటి వాళ్ళందరికీ అమెరికా ఆశ్రయించిందండి. అలాగే ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి ఇటువంటి పారిపోయిన వాళ్ళందరికీ అక్కడ ఆశ్రయించింది. ఈవేళ నిజంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే మనకి ఈవేళ నిలకడలేనటువంటి అక్కడ ప్రభుత్వాలు ఎప్పుడు ఏ విధంగా మారుతాయో తెలియదు. రిలీజియస్ ఫ్యాసిస్టుల చేతుల్లోకి వెళ్ళకూడదండి, ఫ్యానటిక్స్ చేతుల్లోకి వెళ్ళకూడదు ఏ దేశం అయినా కానీ. అలా అయితేనే స్వాతంత్రాన్ని కాపాడుకోగలుగుతాం. గాంధీ నెహ్రూలు చేసినటువంటి కొన్ని తప్పులు, అన్ని తప్పులు చేయలేదు, కొన్ని తప్పులు చేశారు. చేసినటువంటిది పటేల్ లాంటి నాయకత్వం లేకపోవటం మన దురదృష్టం అండి. పటేల్కి వారసుడు అదే గుజరాత్ నుంచి వచ్చినటువంటి
మోడీ ఎవరైతే ఉన్నారో నేను ప్రొటెక్ట్ చేస్తాను, భారతదేశాన్ని కాపాడుతాను అన్న శపథం తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి లీడర్ భారతదేశానికి కావాలండి. సో ఇప్పుడు యుద్ధం వచ్చే అవకాశం ఉందా సార్? యుద్ధం వచ్చే అవకాశం బంగ్లాదేశ్ రూపంలో పాకిస్తాన్ రెచ్చగొడుతుంది కాబట్టి యుద్ధానికి ఛాన్సెస్ ఉంటాయా? ఎనీ టైం రావచ్చండి ఎలిమెంట్. ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఎక్కడైనా క్రియేట్ అయితే దాని యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుందండి. వాళ్ళు తీసుకునే యాక్షన్స్ బట్టి ఉంటుంది. అది బంగ్లాదేశ్ వచ్చిన మూమెంటు చాలా విధ్వంసకరమైనటువంటి మూమెంట్ అండి. షేక్ ముజిబుర్ రెహమాన్ అంటే ఆల్మోస్ట్ మనకి గాంధీ, నెహ్రూ హయాంలో అలాంటి లీడర్స్ ఎవరు అడుగుతున్నారు. బంగ్లాదేశ్ యుద్ధంలో ఇందిరాగాంధీ లీడర్ ఎలా ఉన్నారు. ఈవేళ పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధాల్లో ఎవరైతే లాల్ బహదూర్ శాస్త్రి సాక్రిఫైస్ చేశారు, అప్పుడు జరిగినటువంటి యుద్ధాల్లో అన్నింటిలో కూడా ఎలాంటి లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు మోడీ కూడా అలాంటి ఉన్నారు. ఏదో ఒకటి మనం ఫేస్ చేయకపోతే వచ్చి చాలా పెద్ద సీరియస్ క్రైసిస్ ఉంటాయండి. భారతదేశానికి ముప్పు ఉంది. ఆ ముప్పును తట్టుకోవాలంటే యునైటెడ్గా ఉండాల్సిన పరిస్థితి భారతదేశంతో ఒకే తాటి మీద ఉంటేనే భారతదేశాన్ని మనం కాపాడగలుగుతాం. అంతే భారతదేశం స్ట్రాంగ్ అవ్వాలంటే, ఎందుకంటే భారతదేశం ఇప్పుడు మనం స్ట్రాంగ్ అవుతుంది అన్ని విధంగా. మనం ఇప్పుడు $1 ట్రిలియన్ క్లబ్లోకి వెళ్ళిపోయాం. అలాగే ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయ్యాం. స్టార్టప్ కంపెనీస్ అన్నీ ఇండియా అంతా ఏర్పడినాయి. అనేక దేశాల్లో ఉన్నటువంటి ఎన్నో దేశాల్లో ఈవేళ ముస్లిం కంట్రీస్ కానీ యూరోప్ కానీ మనం సపోర్ట్ చేస్తాం. మన 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 స్టూడెంట్స్ మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఏదైతే ఉందో టెక్నాలజీ కనుక ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా అక్కడ ప్రొటెక్ట్ చేస్తూ అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి అందరికీ. ఈవేళ అమెరికాలో మొత్తం లీడ్ చేస్తుంది. నాకు తెలిసి అంతా కూడా ఎక్కువ మంది ఇండియన్స్ అక్కడ, తర్వాత రష్యన్స్ కూడా ఉన్నారు, అలాగే చైనీస్ ఉన్నారు, అలాగే యూరోపియన్స్ ఉన్నారు. అందులో మనం లీడర్స్గా ఉన్నాం. ఇప్పుడు మేజర్ కంపెనీస్ అన్నింటికి సీఈఓలుగా ఉన్నటువంటి వాళ్ళు మోర్ దెన్ 10 కంపెనీస్ మన వాళ్ళు సీఈఓగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అందరూ కూడా. అంతే దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇండియా బతికి ఉండాలండి. ఇండియా బతికి ఉండాలంటే పక్కన ఉన్నటువంటి ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేసి విధంగా యూరోప్ అంతా కానీ లేకపోతే యునైటెడ్ నేషన్స్ కానీ అదేవిధంగా అమెరికా కానీ ముందుకు రావాలి. అటువంటి ఎలిమెంట్ని క్రష్ చేసేయాలండి, లేవకుండా చేయాలి. యుఎస్ నాతో సపోర్ట్ చేయడం చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. ఆయన ఏదో ట్రంప్ అనుకుంటున్నాడు ఏదో నేను ఫారెన్ పాలసీలు సక్సెస్ అయ్యాను, ఆయనే పొగుడుంటుంటాడు. ఎవరు కూడా పొగడరా ఇందులో. అలాన్ మస్క్ అని ఒక ఆయన ఉండేవాడు మొన్నటి వరకు. వాడు ఇది కారు, అది ఎలక్ట్రిక్ కారు క్రియేట్ చేస్తున్నాడు. ఆయన ఒక $10 మిలియన్ $1 మిలియన్ ఆయన ఫండ్ కింద ఇచ్చారు రిపబ్లిక్ పార్టీ ఫండ్, అదే ట్రంప్ నెగ్గటానికి ఆయనే తీసేశాడు. అంచేత ఇటువంటి మెంటలీ డిజార్డర్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ అన్ని దేశాలు వస్తున్నారు. అన్ని దేశాలందరూ బెస్ట్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అండ్ ఇది బంగ్లాదేశ్ అండి. యుఎస్ కూడా వాడే ఎలిమెంటే. అమెరికా పర్టికులర్గా భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? భారతదేశం అంటే ఫారెన్ పాలసీ అండి ఇది. భారతదేశం అంటే భారతదేశం ఉండాలంటారు వాళ్ళు. భారతదేశానికి వాళ్ళకి ఏదంటే ఒక ర్యాకెట్ లాగా ఉండాలని, వాళ్ళకి అనుకూలమైన దేశంగా ఉండాలని, అడుగులు మడుగులు వస్తారని. ఇప్పుడు మనకి ఎంతో సౌకర్యానికి పెట్రోల్ ఇస్తుంది. మన పెట్రోల్ మనం ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తున్నామని అంతకుముందు ట్రంప్ ముందు ప్రెసిడెంట్ అయినప్పుడు అన్నాడు అండి, పెట్రోల్ తాగేస్తాను భారతదేశం అంతా అని. అంచేత ఏంటంటే మనకి పెట్రోల్ తక్కువ రేటుకి మనకు కావాల్సినటువంటి క్రూడ్ అది అంతా కూడా రష్యా సప్లై చేస్తుంది. ఎన్నో విధాలుగా ఆదుకుంది. మన వేళ మనం అన్ని ఏదైతే మనం మిసైల్స్ కనిపెట్టామో రష్యా సపోర్ట్ తోటి, అన్నీ రష్యా ఇచ్చిన టెక్నాలజీతోటి మనం కనిపెట్టాం. అలాగే స్పేస్లోకి వెళ్తున్నామంటే రష్యా టెక్నాలజీ. ఒక్కటి కూడా మన అమెరికా ఇవ్వలేదండి. అమెరికాకి ఎక్కువ వచ్చిన ఆయుధాలు ఇచ్చింది పాకిస్తాన్కి ఇచ్చింది. అంచేత ఇప్పుడు యుఎస్ లాంటి పపెట్ గవర్నమెంట్ని అమెరికా సపోర్ట్ చేయకుండా ఉంటే మంచిదని నా భావన అండి. సో ఫైనల్గా రీసెంట్గా పుతిన్ వచ్చి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామం కింద మనం బంగ్లాదేశ్ని తీసుకోవచ్చా? ఏదండి? పుతిన్ వచ్చి భారతదేశానికి వచ్చి వెళ్ళాడు కదా, అవును, దాని పరిణామం కింద తీసుకోవచ్చా? ఇప్పుడు వచ్చిన పరిణామాలు ఇంచుమించుగా అటువంటివేనండి. అటువంటివి కావచ్చు. మనం ఏది ప్రతిదీ కూడా డీప్గా ఆలోచించాలి. కాన్స్పిరసీ అనేటువంటిది ఎలా ఉంటుందో మనం ఎన్నో సంఘటనలు, ఎన్నో కాన్స్పిరసీ కేసెస్ ఎన్నో జరిగినాయి, కుట్ర కేసెస్ అన్నీ. అందులో ఇది కూడా భారతదేశాన్ని ఎందుకంటే ఫైనాన్షియల్గా ఎదగకూడదని, ఎకానమీ ఎదగకూడదని, అదొక ఏదైతే కల్చర్ని కాపాడుకోకుండా ఉండాలని, దానికి వారసత్వంగా వచ్చినటువంటి లక్షలాది సంవత్సరాలుగా వచ్చినటువంటి వారసత్వంగా వస్తున్నటువంటి కల్చర్ని దాన్ని పోగొట్టడం కోసం ఒక జరుగుతున్నటువంటి కుట్రలో భాగం కావచ్చు. కానీ అది ఒకటే కానీ మనం అనుకోవటానికి వీలేదు. అనేక రకాల శక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.